జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారము, నిగూఢమైన రహస్యాలు, ఆ తండ్రి ఆశీర్వాదంతో తెలుసుకొని, ఆ తండ్రి కూడా మనకు టెలిపతి ద్వారా చెప్పిన విషయాలు, మనకు ఆ తండ్రి ఇచ్చిన సమాచారము, ఇవన్నీ తెలుసుకొని మనం వీడియోస్ చేసుకొని మన దత్తా ఛానల్లో, మన ఛానల్స్లో మనం వీడియోస్గా పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతో. ఈ వీడియోస్ అన్ని చేసుకునే ఉద్దేశము, లక్ష్యం ఏంటంటే జ్ఞాన సముపార్జన చేసుకొని 26 దైవిక లక్షణాలు అలవర్చుకొని దత్త యోగ సాధన చేసి మన జన్మ చరితార్థం చేసుకొని ఉత్తమ జన్మలు పొందే కొరకే మనం ఈ వీడియోస్ అన్ని చేసుకుంటున్నాం. ప్రశాంతంగా ఓపిక కొద్దీ ఈ విషయాలు అన్నీ తెలుసుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని మీ జన్మ యొక్క లక్ష్యం తెలుసుకొని మీరు కూడా చరితార్థులు కండి. జై గురుదేవ దత్త. టాపిక్కి వెళ్దామండి. జై గురుదేవ. జై గురుదేవ దత్త. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఇంతకుముందు చేసుకున్న వీడియోకు కంటిన్యూషన్. జీవుడు జన్మ లక్ష్యము పూర్వపు దైవత్వాన్ని పొందడమే. ఇది మెయిన్ హెడ్డింగ్. కర్మలు, పునర్జన్మలు, ఇది ఇంతకుముందు మాట్లాడుకునే సబ్ హెడ్డింగ్. దీని గురించి మనం ఈ వీడియోలో ఆ టాపిక్తో మనం వీడియో చేసుకుందాం. జయ గురుదత్త. ఇంకొంత సమాచారం పూర్తిగా అర్థం చేసుకునే కొరకు, తొలి జన్మ అంటే ఆత్మ మొదటిసారి పరమాత్మ నుండి విడుదల అయినప్పటి మాట. వీరిలో ప్రథముడు బ్రహ్మ పుట్టినప్పుడు పరమ పవిత్రుడు, కానీ అనుభవాల ద్వారా కర్మ ప్రోగు చేసుకున్నాడు. ఒక్కొక్క చేదు అనుభవానికి ఒక్కొక్కసారి శరీరం త్యాగం చేశాడు, అనుభవం సంపాదించాడు, తపస్సు ద్వారా పవిత్రత పెంపొందించుకున్నాడు, కొంతమంది ప్రజాపతులను సృష్టించాడు. వీరంతా అతడి శరీరంలోని విభిన్న భాగాల నుండి జన్మించారు. వీరంతా స్త్రీ సంపర్కం లేకుండా జన్మించారు. వీరికి అంతకుముందు జన్మ లేదు, కానీ బ్రహ్మ యొక్క కర్మ కొంత అంటుకొని ఉంది. అందుకే వారెవరూ పరమాత్మతో సమానులు కారు. వారి నుంచి కొందరు ఇలా జనాభా పెరిగింది, తల్లిదండ్రుల కర్మ కొంత, వీరి కర్మ కొంత కలిపి బోలెడంతా అయ్యింది. తపస్సుతో కర్మ కొంత పోగొట్టుకున్నా కొంత మిగిలింది. దీని వలన మళ్ళీ జన్మించవలసి వచ్చింది. ఇలా కర్మ పెరిగిపోయింది, తపస్సు తగ్గింది, ఆత్మశుద్ధి తగ్గింది. ఇది అనుక్షణం జరుగుతూ ఉంటుంది. మనకు తీపి బాగా ఇష్టం, మితిమీరి తీపి పదార్థాలు తింటాము. దానితో మధుమేహం వస్తుంది. ఇక అసలు పంచదార లేక బెల్లం కూడా తీసుకునేందుకు వీలు లేదు. ఇంకా అశ్రద్ధ చేస్తే లివర్, గుండె, మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. ఇదంతా ఏమిటి? మన కర్మల ఫలితాలను మనం అనుభవించడమే కదా. అలాగే అక్రమార్జన చేసే 100 కోట్లు సంపాదిస్తాడు. మధ్యలో ఎన్నో కష్టాలు పడి సంపాదిస్తాడు. సంపాదించేందుకు ఎన్నో కష్టాలు, ఆందోళనలు పడతాడు. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాడు. ఇదంతా చూసిన పిల్లలు చదువులు మానేసి చెడు వ్యసనాలకు బానిసలవుతారు. ఆ తర్వాత ఆదాయపు పన్ను మరియు ఈడీ వంటి వారు, ఐటీ కంపెనీల వారు, ఐటీ సంస్థల వారు దాడులు చేస్తారు. ఇతను జైలుకు వెళ్ళవలసి వస్తుంది. ఆ సమయంలో ఇన్నాళ్ళు అక్రమార్జనను అనుభవిస్తూ జల్సాలు చేసిన భార్య, పిల్లలు ఈ వ్యక్తి మీద తిరగబడతారు, దూషిస్తారు. ఇదంతా మన కర్మ ఫలితం కాదా? ఇలా ఎంతోమంది మన ముందే ఉన్నారు. అక్రమంగా సంపాదించే వారి కార్లు, భూములు, భవనాలు మనకు కనపడతాయి. కానీ వారు అంతర్గతంగా పడే బాధలు మనకు తెలియక మనము వారిని చూసి అసూయ చెందుతాము. మనం కూడా వారిని అనుకరించేందుకు ప్రయత్నిస్తాము. మనకు అదే గతి పడుతుంది, కానీ కొంత సమయం పడుతుంది. సుదీర్ఘ సమయంలో మన కర్మల ఫలితము మనమే అనుభవించాలి. ఏమైనా మిగిలితే మన సంతానం అనుభవిస్తారు. ఇలా మన కర్మల ఫలితాలు మన పిల్లలకు చెందుతాయి. కావున మన ఆస్తిని కూడా వాళ్ళకి పంచిపెట్టడం సాంప్రదాయంగా వస్తుంది. ఒక ఆమె అందరినీ తిడుతూ ఉంటుంది. అదొక మానసిక వ్యాధి. చివరకు ఆమెకు రోగం వచ్చింది. చివరకు ఎంత ఇబ్బంది అంటే ఎప్పుడు వ్యాఘ్రముకు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు అదే అనుమానం, ఏది సరిగా తినలేదు, ఎక్కడ ప్రయాణం చేయలేదు. ఇలా ఎవరి కర్మ వారు అనుభవిస్తూ ఉంటారు. వైద్యశాస్త్రం ప్రకారం కూడా ఐబిఎస్కు కారణం మానసిక అస్వస్థత కూడా ఒకటి.
ఈ కర్మలు చాలా ప్రమాదకరమైనవి. చెడు కర్మలకు అలవాటు పడితే చెడు వ్యసనాలకు దారితీస్తాయి. ఏదో ఒకటి రెండుసార్లు జూదమాడిన ధర్మరాజు నలుడు తమ రాజ్యాలను పోగొట్టుకొని రకరకాల కష్టాలు అవమానాలు భరించారు. ఇదేదో కల్పిత కాదు, వాస్తవాలే. ఈ కథలు పిల్లలకు చెబుతూ ఉంటే కొందరైనా ఆ జూదం ఆడటం మానేస్తారని ఈ కథలను పాఠ్యాంశాల్లో పెట్టేవారు. ఇటీవల అంత అవగాహన లేని అధికారులు వస్తున్నారు. అందుచేత ఇలాంటి పాఠాలను తీసేశారు. వారికి సైన్స్ లెక్కలు ఎక్కువ నేర్పుతున్నారు. అందుచేతనే వారు మనుషుల వలె తయారవుతున్నారు. తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. వాళ్ళ ఆస్తులు లాగేసుకొని రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఎక్కువ మంది విడాకులు తీసుకుంటున్నారు. దీనికంతటి సంస్కారం లేని విద్యా బోధన చేయించడం కదా కారణం. తల్లిదండ్రులే గురువులను తిట్టడం, వారితో పోట్లాడడం, వారిని కొట్టడం చేస్తూ ఉంటే వారి పిల్లలు చెడిపోరా? ఇలా ఎన్నో ఉన్నాయి. ఇలా మన కర్మల వల్ల కొన్ని భోగాలు, తర్వాత కొన్ని కష్టాలు మరియు రోగాలు కూడా వస్తాయి. ఈ విషయంలో ఎప్పుడు గుర్తు చేసుకుని సన్మార్గం నడిచే వారి తెలివిగలవారు అదృష్టవంతులు. మన కర్మల ఫలితం మనమే అనుభవిస్తూ ఇది ప్రకృతి ధర్మం, నిత్య సత్యం, పరమాత్ముడు పెట్టిన నియమమని ఆలోచించి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఈశ్వరుడికి అన్నింటికీ మీద అధికారం ఉందట, కానీ మోక్షం ఇచ్చే అధికారం మాత్రం లేదు. అట్లాగే కొందరు శాస్త్రాల్లో చెప్పిన విషయం ఇది. అట్లాగే వచ్చే జన్మకు నీవు ఏంటి అని నిర్ణయించే అధికారం కూడా లేదు అని అట. అది మన చేతుల్లోనే ఉంది. మన కర్మ బట్టి మనకి జన్మలు వస్తాయని చాలా పుస్తకాల్లో జన్మల గురించి రాసి ఉంటాయి. ఫలానా తప్పు చేస్తే ఫలానా జన్మలు ఉంటుంది అని కర్మభారం అని ఒక పుస్తకంలో ఉంది. ఈ పుస్తకంలో ఏ పాపం చేస్తే ఏ రోగాలు వస్తాయి అని ఉంటుంది. కాకపోతే అవన్నీ చదివితే మనకు పిచ్చిలేస్తుంది. అందులో ఉన్నవి అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించడం అసాధ్యము. చివరకు సూర్యాస్తమయం తర్వాత అన్నం తిని కూడా దానికి ఒక రోగం వస్తుంది అని ఉంది. గురు చరిత్రలో ఒక కథ ఉంది. గురు దత్తప్రభు ఆయన నరసింహ సరస్వతితో ఒక రోజు బ్రాహ్మణులు మాట్లాడుతూ, మాకు 4 వేదాలు తెలుసు, మాతో వాగ్విదానికి దిగు, లేకపోతే అందరూ మాతో పోటీపడి ఓడిపోయి మేము పండితులమని మాకు తామ్రపత్రం ఇచ్చినట్లు నువ్వు కూడా నాకు ఇట్లా ఇవ్వు అని అంటారు. నరసింహ సరస్వతి మాట్లాడుతూ, అనవసరంగా ఇలాంటి యుగాల జోలికి వెళ్ళకండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఇతూ చెప్తాడు. వాళ్ళు వినరు. ఇంకా చేసేది లేక ఆ దారిని వెళ్తున్న ఒక నిమ్న జాతస్తుని అని చదువు లేని వాడిని పిలిచి ఇక్కడికి వచ్చి నిల్చోమని చెప్తాడు. శ్రీ గురు తన శిష్యుడికి ఒక చిన్న కర్ర ఇచ్చి 7 గీతలు గీయమని చెప్తాడు. గీసిన తర్వాత ఆ నిమ్న జాతుడు చదువు లేనివాడు 7 గీతలు దాటమని చెప్తాడు అతడిని. మొదటి గీత దాటాక అతను నువ్వు ఎవరు అని అడిగితే అతను అంటాడు నేను కిరాతకుడిని అని. రెండవ గీత దాటాక నువ్వు ఎవరని అంటే నేను విద్వాత్తుడిని అని అడుగుతాడు. మూడవ దాటాక నువ్వెవరని అడిగితే గంగాసుతుడిని అని అంటారు. నాలుగవ గీత దాటాక ఎవరు అని అడిగితే శూద్రుడిని అని అంటారు. 5వ గీత దాటాక నేను సోమదత్తు వైశ్యుని అంటాడు. 6వ గీత దాటాక నేను గోదావరి క్షత్రియుని అంటారు. 7వ గీత దాటాక నేను బ్రాహ్మణుని అధ్యాపకుడిని అని నా పేరు అని, అధ్యాపకుడు అని పేరు అని అంటాడు. ఇదంతా చూసిన బ్రాహ్మణుడు వచ్చి శ్రీ గురు కాళ్ళ మీద పడతారు. ఆ నిమ్న జాతుడు చదువులేనివాడు 7 జన్మలకు శ్రీ గురు 7 జన్మలు గుర్తు చేస్తాడు. తాను కిందట జన్మలో తన తల్లిదండ్రులు వదిలేశాడు, అందుకే ఈ జన్మలో ఇలా ఉన్నాడు అని అతనికి చెప్తాడు. ఈ కథ ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ రోజు మనం పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా సంచిత కర్మల వలన కలిగేవే కదా. ఎవరో గొప్ప గురువులు ఉంటేనే ఆ సంచిత కర్మ ఏంటి అని తెలుపగలరు తప్పించి మన అంతటా మనం తెలుసుకోలేము. తెలుసుకున్న దాన్ని మనము తొలగించుకోలేము. అది అనుభవించి తీరాలి. అందుకే ఈ మృత్యులోకంలో మనిషి పుడతాడు. పోయిన జన్మ కర్మలు తెలుసుకున్నా కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకు అంటే అనుభవించడం తప్ప మనము ఆ కర్మభారాన్ని తొలగించుకోలేము. ఎవరైనా పెద్ద గురువులు కానీ సత్సంగం వల్ల కానీ సత్పురుషుల దర్శనం వల్ల కానీ సత్పురుషులతో సాంగత్యం వల్ల మాత్రమే కొంత అర్థమై ముందుకు వెళ్ళగలుగుతాము. అది అర్థం చేసుకోవాలి. తొలగించుకోలేమని నిర్ణయించుకునే భగవంతుడు ఈ జన్మను ఇస్తాడు. అందువలన మనం అజ్ఞానంతో, అవివేకంతో మరియు అవిద్యతో ఏర్పరచుకున్న ఈ కర్మ బంధనాల నుండి విముక్తి పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ మానవ జన్మే. ఈ మానవ జన్మలో మనిషికి దేవుడు
ఒక ఆయుధాన్ని ప్రసాదించాడు. అది ఏ బుద్ధి. దీని ద్వారా శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, సత్తుగల దానిని, అంటే నాశనం లేనిది ఏది అని గ్రహించి, అదే విధంగా జ్ఞానాన్ని గ్రహించి, అంటే నేను ఎవరు, ఎందుకు పుట్టాను, ఎవరి కోసం రావలసి వచ్చింది, నా లక్ష్యం ఏమిటి, నా ధ్యేయం ఏమిటి, ఈ విధంగా తెలుసుకొని మనసును మరియు బుద్ధిని అదుపులో ఉంచుకొని పరమాత్మతత్వాన్ని, నిత్య సత్యమైన దానిని సంపూర్ణంగా తెలుసుకొని అదేవిధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించడమే జ్ఞానం అని అంటారు. ఎప్పుడైతే నీలో ఈ ధ్యాస, అంటే దేవుని గురించి తెలుసుకోవాలని నీలో తపన మొదలవుతుందో అప్పుడు ఆ దేవుడే నీకు ఖచ్చితమైన మార్గాన్ని, లేకపోతే ఒక మంచి సద్గురును ప్రసాదిస్తాడు. ఇక్కడ సద్గురును ప్రసాదిస్తాడు అంటే దేవుడు వచ్చి నీ ముందర సద్గురును పెట్టడు, నువ్వు ప్రయత్నించు, దానికి భగవంతుడు సహకారం అందిస్తాడు. అంటే మనం అజ్ఞానంలో ఉంటూ కర్మలను ఆచరిస్తూ అన్ని దుష్కర్మలు చేస్తే 100% మనం మానవ జన్మ పొందడం మాత్రం సాధ్యం కాదు. అన్ని దుష్కర్మలే, చెడ్డ పనులు చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనములు ఈ సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని నరకంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మభూమిలో ఈ నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు ఏదో ఒక జన్మ వస్తుంది. మరి సత్కర్మలు ఆచరిస్తే మానవ జన్మ ఎత్తవచ్చు. అంటే 99% మానవ జన్మ ఎత్తే అవకాశాలు ఉన్నాయి. కానీ సత్కర్మలు చేస్తే తప్ప వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనములు ఈ సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని స్వర్గంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మభూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు జన్మ వస్తుంది. మళ్ళీ జ్ఞాన సముపార్జన చేసుకునే కొరకే, అది కూడా మళ్ళీ పూర్వపు దైవత్వాన్ని పొందే కొరకు నీవు మంచి యోగుల కుటుంబంలో జన్మిస్తావు. ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ధ్యాన యోగంలో చెప్తాడు. అర్జున, ఎవరైతే నా జ్ఞానాన్ని గ్రహించి యోగాన్ని, కర్మ, జ్ఞాన మరియు ధ్యానాన్ని అవలంబించి ఉంటారో వారికి ఇంకా ఏదైనా ఒకవేళ కర్మలు ఉంటే వారికి ఖచ్చితంగా ఒక మంచి జన్మ, అది ఉన్నతమైన కుటుంబంలో వస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం ఉండదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వివరిస్తాడు. అది అర్థం చేసుకోవాలి. అది చక్కటి సందేహం, కానీ అంత సులువుగా అర్థమయ్యేది కాదు. శంకరులు చండాలను ఒకసారి కాశీలో జరిగిన సంఘటన ఇది. తప్పుకోమని అంటాడు. నన్నా నాలోని ఆత్మనా అని అడిగేసరికి తత్వం బోధపడుతుంది. కపిల మహర్షి తన తల్లి దేవహుతికి జీవుడు కర్మఫలాలు, జన్మల గురించి అద్భుతమైన వివరణిచ్చాడు. జీవుడు ఆత్మ తనకున్న సంచిత కర్మలలోని వీలైనని కొన్ని ప్రారంధం తీసుకొని ఏ కుటుంబం, ఏ గర్భమైతే తప్పకుండా ఆ కర్మ ఫలాలను పూర్తిగా అనుభవించవచ్చో నిర్ణయించుకొని ఏ కుటుంబంలోది పుడితే జ్ఞాన సముపార్జన చేసుకొని వీలవుతుందో ఆ గర్భాన్ని ఎంచుకొని ఆ గర్భంలో ప్రవేశిస్తాడు. వింత ఏమిటంటే భూమి మీద పడే వరకు తాను ఎందుకు జన్మ తీసుకుంటున్నాడో, తాను ఏమి చేయాలో అన్నీ జ్ఞాపకం ఉంటాయి. భూమి మీద పడగానే ప్రకృతి మాయకు లోనై అన్నీ మర్చిపోయి మళ్ళీ నేను అనే అహంతో అన్ని పనికిరాని పనులు చేస్తాడు. ఇది అందరికీ కాదు, సాధకులకు, క్రమశిక్షణతో పెరిగిన వారికి వారు అనుకున్నది సాధిస్తారు. ఒక ఉదాహరణ చూద్దాం. మనము చేయవలసిన పనులు ఎక్కువగా అయిపోతున్నాయని కూర్చొని పనుల వివరాలన్నీ వ్రాసుకొని ఆ 10 సంచిత పనులలో ఒక 5 ప్రారంభం పనులు రేపు ఎట్టి పరిస్థితులను చేసేయాలని నిర్ణయం తీసుకుంటాము. మరునాడు లేస్తాం, జన్మ తీసుకోవడం. ఈ 3 పనులు అయ్యేసరికి పని చేయట్లేదు అంటుంది. రేపు ఆగామి చూద్దాంలే అంటాము. 4వ పని చేస్తూ మనం చేసేదేముంది, వస్తే వస్తాడు అని ఫోన్ చేయడం, అతనికి కొన్ని పనులు ఆగిపోయినప్పుడు చేస్తూ ఉంటాము. ఈసారి కాశీకి వెళ్ళొచ్చాం అని ఊరుకోము. ఎవరో వెళ్తున్నారనో పిలిచారనో మళ్ళీ వెళతాము. తిరుపతి మళ్ళీ వెళతాము. ఎవరో వచ్చి అడిగారని ఏ అన్నదానానికో తోచింది ఇస్తాము. ఇటువంటి పనుల వల్ల ఈ జన్మలో తెలియక చేసిన పాపాలు కూడా క్షేమైపోతాయి, ముక్తికి దగ్గరవుతాము. ఇదంతా మనము జ్ఞాన సముపార్జన చేసుకొని ఖచ్చితంగా మనము మనస్ఫూర్తిగా ఉన్నప్పుడే జరుగుతుంది. జన్మ తీసుకునే మాయ
గర్భంలో ఉన్నప్పుడు అన్నీ గుర్తు ఉంటాయి, అందులో నుండి బయటికి వచ్చినప్పుడు మర్చిపోతాము అని అన్నాం కదా. దాని అర్థం ఏంటంటే గర్భంలో ప్రవేశిస్తాడు. వింత ఏమిటంటే ఈ భూమి మీద పడే వరకు తాను ఎందుకు జన్మ తీసుకుంటున్నాడో, తాను ఏం చేయాలో అన్ని రిటర్న్గా క్లారిటీతో వస్తూ ఉంటాడు ఆ ఆత్మ. అన్ని జ్ఞాపకం ఉంటాయి. భూమి మీద పడగానే ప్రకృతి మాయకులోనై అన్నీ మర్చిపోతాడు. ప్రకృతి మాయకు లోను చేసేది పరమాత్ముడే అండి. ఎందుకు అంటే మిగతా పాత జన్మలు కూడా గుర్తుంటే అది క్లాష్ అయిపోయి మీరు అజ్ఞానంతో వారు కూడా వారితో ఉన్న సంబంధాలు గుర్తుకొచ్చి అర్థం కాని పరిస్థితుల్లో మీరు కొట్టుమిట్టాడుతూ ఉంటారని, మీరు వచ్చిన ధ్యేయం, మీరు వచ్చిన పని ఏంటిదో మర్చిపోతూ ఉంటారని ఆ పరమాత్ముడు మర్చిపోయేలాగా చేస్తాడు. అదే మాయ. అది అట్లా చేసి కూడా పరమాత్ముడు మనకు మంచే చేస్తాడు. దీనిలో ఎలాంటి డీవియేషన్ కానీ ఎలాంటి మనకు నష్టం జరిగే పని మాత్రం కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ప్రతి విషయం ప్రశాంతంగా అర్థం చేసుకొని చూడండి, జాగ్రత్తగా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలు ఇంతే అండి. మళ్ళీ వచ్చే వీడియోలో దీనికి కొనసాగింపుగా వీడియో ఉంటుందండి. తార్పణం. జై గురుదేవ దత్త. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.